నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ భూ కుంభకోణంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు లోకాయుక్తను ఆశ్రయించారు. సీఎం తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన టెస్సేరాక్ట్ కంపెనీకి రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 200 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రజా భూమిని కేవలం 7 కోట్లకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారంటూ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం లోకాయుక్తలో అధికారికంగా ఫిర్యాదు చేసింది. కేవలం 1 లక్ష రూపాయలు చెల్లించిన మూలధనం, ఉద్యోగుల సంఖ్య 0గా ఉన్న నివాస ప్లాట్ అడ్రస్తో నడుస్తున్న ఈ కంపెనీకి డిఫెన్స్ భూములు ఎలా కేటాయిస్తారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఈ కంపెనీకి సీఎం సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్గా, మేనల్లుడు నయన్ రెడ్డి సీఈఓగా ఉన్నారని ఆధారాలు సమర్పించామని, కర్ణాటక ముడా తరహాలోని తెలంగాణలోనూ ఈ కుంభకోణం సాగిందని ఆరోపించారు. ఈ భూ కేటాయింపులను వెంటనే రద్దు చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాత్రపై విచారణ జరిపి గవర్నర్కు నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. ఈరోజు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీ కేటీ రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల యొక్క బృందం ఈరోజు లోకాయుక్తను కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక భూ దోపిడీని సంబంధించిన విషయమై ఈరోజు ఒక కంప్లైంట్ను లాట్ చేయటమైంది. ఈ యొక్క కంప్లైంట్స్గా దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీ, నేను, అదేవిధంగా షంబిపూరు రాజు గారు, అదేవిధంగా మంకెన కోటిరెడ్డి గారు ఎమ్మెల్సీ, తర్వాత కాలేరు వెంకటేష్ గారు అంబర్పేట్ శాసనసభ్యులు, అదేవిధంగా ముఠా గోపాల్ గారు ముషీరాబాద్ శాసనసభ్యులు, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారు ఎమ్మెల్యే కోరుట్ల, అదేవిధంగా మన్నె కృషాంక్ గారు కంటోన్మెంట్ పార్టీ ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్లో ప్రధానమైనటువంటి ఒక ప్రతివాదిగా అనుముల రేవంత్ రెడ్డి గారు A1గా, అదేవిధంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రెస్పాండెంట్ నెంబర్ 2గా, అదేవిధంగా వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఆఫ్ TGIACని పరిశ్రమల శాఖకు సంబంధించి వారిని ప్రతివాది 3గా, తర్వాత టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని ఏ కంపెనీకి అయితే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఈ ప్రభుత్వం అడ్డదిడ్డంగా 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేటాయించిందో